మీ తొలి డిపిఆర్. మేము లొంగిపోలేదు, సురక్షిత ప్రాంతానికి వెళ్తుండగా అరెస్టు చేశారు. రీట్రీట్ కాలేకపోవడమే ఈ నష్టానికి కారణం. ఇక ప్రజాక్షేత్రంలో ఉండి చట్టబద్ధంగా పోరాడతాం. మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయాలి. ఆంధ్రజ్యోతితో దేవ్జీ మల్లా రాజిరెడ్డి తాము ప్రభుత్వానికి లొంగిపోలేదని సురక్షిత ప్రాంతానికి వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారని మావోయిస్టు అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ మల్లా రాజిరెడ్డి అన్నారు. డీజీపీ శివధర్రెడ్డి సమక్షంలో రహస్య జీవితం నుంచి బహిరంగ జీవితంలోకి వచ్చిన వీరు ఇకపై ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలపై చట్టబద్ధంగా పోరాడతామని, మావోయిస్టు ఈ నెల 31లోగా నక్సల్స్ రహిత దిశగా చేస్తామని అమిత్ షా చెప్తూ వస్తున్నారు. గత 2 ఏళ్లుగా ఆపరేషన్ చాలా చేపట్టారు. ఆపరేషన్ కగార్, ఆపరేషన్ కర్రగుట్ట, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్, ఆపరేషన్ కగార్ 2 ఇప్పుడు నడుస్తుంది. అగ్రనేతలంతా ఒక్కొక్కరుగా లొంగిపోతూ వస్తున్నారు. రీసెంట్గా 150 మందికి పైగా మావోయిస్టులు డీజీపీ సమక్షంలో లొంగిపోయారు. రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా లొంగిపోయారు 150గా. అందులో అగ్రనేత గణపతి ఉన్నారని చెప్పి ప్రచారం జరిగింది కానీ ఆయన ఎక్కడా లొంగిపోయినట్లు చూపించలేదు. అయితే ఇక మావోయిస్టు ఉద్యమం ముగింపు దశకు వచ్చేసింది. అయితే గత నెలలో లొంగిపోయిన దేవ్జీ మల్లా రాజిరెడ్డి చెప్తున్న మాట ఏంటంటే, మేము లొంగిపోలేదు, సేఫ్ ప్లేస్కు వెళ్తుండగా మమ్మల్ని బలవంతంగా అరెస్ట్ చేశారు. రీట్రీట్ కాలేకపోవడమే ఈ నష్టానికి కారణం. ప్రజాక్షేత్రంలో ఉండి ఇకపై పోరాడతామని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మేము లొంగిపోలేదు, సేఫ్ ప్లేస్కి వెళ్తుండగా పట్టుకున్నారు మమ్మల్ని అని చెప్పి వీళ్ళిద్దరు చెప్తున్నారు. డీజీపీ శివధర్రెడ్డి సమక్షంలో లొంగిపోయిన తర్వాత వీరు ప్రజా జీవితంలోకి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఇప్పుడు చట్టబద్ధంగా పోరాడతాం, జనంలో ఉంటూ చట్టబద్ధంగా పోరాడతాం. మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయాలని కోరారు. గతంలో చూస్తే రేవంత్ రెడ్డికి కలిసి మావోయిస్టు పార్టీ కాకుండా ఒక పార్టీగా గుర్తించాలి, మమ్మల్ని ఒక పార్టీగా గుర్తిస్తే మేము ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాం, అందుకు రేవంత్ రెడ్డి సహకరించాలి, కేంద్రంతో మాట్లాడాలని చెప్పిన ఇద్దరు ఇప్పుడు మావోయిస్టు పార్టీని పై నిషేధం ఎత్తివేయాలి అని చెప్పి అంటే ఈ మావోయిస్టు ఉద్యమం మళ్ళా ఎటుపోతుంది అంటే ఇది చట్టబద్ధంగా పోరాడతామని వీళ్ళు ఒకవైపు చెప్తూనే మేము లొంగిపోలేదని మరోవైపు చెప్తూ మేము లొంగిపోలేదు, సేఫ్ ప్లేస్కి వెళ్తుంటే పట్టుకున్నారని చెప్తూ మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఉంటాము అని ఇంకొక మాట చెప్తూ మళ్ళీ మావోయిస్టు పార్టీపై నిషేధం అంటే ఆ ఉద్యమం అలాగే ఉండాలి అని వీరు కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇవి ఆంధ్రజ్యోతికి సంబంధించి నమస్తే తెలంగాణ కొద్దు.